ఎంతకు పాడిండు? 400 అట్లా సంవత్సరానికి. అప్పుడు మరి ఎంత జీతం 150, 300, 350 అట్ట సంవత్సరానికి. మరి ఐరగొండ జీతం ఉన్నప్పుడు, రెడ్డిలో ఉన్నప్పుడు జీతం ఎంత ఉన్నప్పుడు 20 రూపాయలు సంవత్సరానికి. అయ్యవారు కూడా రెడ్డిలో ఉంటాను. రెడ్డిలో ఉంటే 3 సంవత్సరాలు చేసిన. అటు ఏళ్ళు పడిన తర్వాత విశ్వనాథ్ తీసుకున్నాను. విశ్వనాథ్ కాదు, చిన్నపిరెడ్డి తీసుకుంటే ఆడ కుదరలేదు. నాకు కుదరకపోతే అక్కడికి ఇంటికి వచ్చిన. అయితే నారారెడ్డి గారు, ఈరమ్మ గారు వచ్చారు నా కాడికి. రావాలి నేను రానని చెప్పింది. నేను రానని చెప్తే అప్పుడు శీలం ప్రెసిడెంట్ గారు ఆయన తీసుకున్నాను. శీలం అప్పయ్య గారు 50 రూపాయలు చేస్తాం సంవత్సరానికి. 3 సార్లు అన్నం పెట్టి. వయసు ఎంత అప్పుడు? వయసు అప్పుడు ఎంత ఉంటుంది? 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు ఏంటప్పుడు? గుడ్లు కాయటం. ఐదు ఉన్నప్పుడు గుడ్లు కాయటమే. వాళ్ళ ఇంట్లోనే ఉండాలా? అంటూనే మరి ఇంటికి వచ్చేది లేదా? రైతులు వచ్చేది ఇంటికి పోవడానికి. మళ్ళీ పొద్దునే పోయేది. ఏంది అంత ఏందా బయట? ఏదో ప్రోగ్రామ్ ఫంక్షన్ జరుగుతుంది. చాలా బళ్ళు వచ్చినాయి. అన్నం మాత్రం ఆడేనా తినేది? 3 సార్లు ఆడే. తిరుమల ఇంట్లో ఉన్నప్పుడు గొడ్లకు పోయేది. గుడ్లు తొలిపోతుంది కాబట్టి అడవిలో తిరిగేది. ఓకే. అడవిలో కిష్టారం తెలుసుగా నీకు? కిష్టారం దాకా పోయేది. ఆ రెడీలో కిష్టారం అవసరం కూడా పోయేది. ఓకే. కిష్టారం ఇంకా ఇంకేదో ఊరు ఎప్పుడు వేసిన జీతం? పెళ్ళి కాకముందు. పెళ్ళి అయ్యాక అయిపోయినా? పెళ్ళి అయినాక అయిపోయింది. ఫస్ట్ పెళ్ళి అప్పుడా, రెండో పెళ్ళి అప్పుడా? అసలు పెళ్ళేది కాలేదు నాకు. కాలే, ఏ పెళ్ళి కాలే. ఆపింది ఎప్పుడు? ఫస్ట్ పెళ్ళికి ఆపినా, రెండో పెళ్ళికి ఆపినా? అసలు ఏ పెళ్ళి చేసుకోలేదు ఉన్నప్పుడు చేసుకోలే. ఫస్ట్ ఆమెను ఎందుకు వదిలేసినావు? సేది బాగా మంచిది కదా అది. పోయేటప్పుడు కూలికి పోతే పైన షేర్ కట్టుకొని పోతే ఇంటికి రాదు. ఇక వాళ్ళకి వెళ్ళిపోతే ఇక అది. ఏ ఊరు వాళ్ళది? సత్పల్లి అవసరం ఇంకో ఇది ఉంది ఊరు కాదు మరి. భీమవరం అవసరం. అవసరం పెట్టాం. నువ్వు వద్దని చెప్పలేదు అట్లా? నాకు అప్పుడు తెలియదు చిన్నప్పుడు. చిన్నప్పుడు. నీ వయసు ఎంత పెళ్ళైనప్పుడు? అప్పుడు ఎంత ఉంటుంది? 18 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నావా? ఎన్నో సంవత్సరాలు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది అంతే. పిల్లగాళ్ళు పుట్టలేదా? పుట్ల కొట్టినా? ఒకసారి 2 సార్లు కొట్టినా. ఒకసారి కొట్టినా. ఎందుకు? నేను పెళ్ళికి పోయినప్పుడు సత్పల్లి అవతల పెళ్ళికి పోతే ఏదో చేసిందంట. ఈ బ్రాహ్మణపాలెం దగ్గర కలువు పోయింది. ఆడికి పోయి నేను ఆడిపోయి మీ అమ్మ రమ్మంటుంది. మీ అమ్మ వచ్చింది, నేను తీసుకొద్దు రమ్మంటే వచ్చింది. ఏరు దాటినాక యువకుడికి వచ్చినాక చేసిన పని దాన్ని అంతటితో వెళ్ళిపోయింది. అక్కడ అలా వద్దానే కదా ఇట్లా ఉంటాను ఒప్పుకున్నాను. కొట్టడం ఎందుకు? పంపిస్తే అయిపోయేది. కొట్ట ఈ కోపం వచ్చింది. కోపం వస్తే నువ్వు వద్దు ఇంటిపో అంటే అయిపోయా. కొట్టేందుకు పంపాలి? పంపితే ఏమైందంట? అప్పుడు నా పెళ్ళి కుదిరిచ్చింది వెంకటేశ్ మావయ్య ఫుల్ మంచి వెనక పెరిగి. ఓకే. తర్వాత ఎన్నేళ్ళు మళ్ళీ ఆగినావు? ఆగిన 5-6 సంవత్సరాలు ఆగితే ఆయనే సంబంధం కుదిర్చడం మొదలేసిండే. ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ శాంతం తిరిగిండు. తిరిగినాక ఎవరు చెప్పారు కట్టే పంజర్ల పిల్ల ఉందండి. ఆడికి వచ్చిండే. నువ్వు చూసినా? తాతయ్య వాళ్ళు పోయి చూసి వచ్చారు? ఎవరు చూడాలి అసలు. మనకి తెలుసా ఊరు సంగతి? అది ఊరు తెలియదు కదా నాకు. వెళ్ళప్పుడే నాకు తెలియటం అంతే. కుదిరిచినాక ఆయన తీసుకుని పోయినా శ్రీ పెట్టడానికి. ఇక అప్పుడు సంబంధం మాట్లాడడానికి ఇప్పుడు ఎవరెవరు చచ్చినాడికి
శాంతి బాబాయ్ ఆనంద బాబాయ్ పెద్దోళ్ళు. ఏ శాంతయ్య? ఊరు శాంతి బాబాయ్ తెలుసా నీకు? శాంతి బాబాయ్ తెలీదు. పెద్ద మనిషి. తెలీదు ఎవరో మరి. ఆనంద బాబాయ్ ఆయన కూడా తెలియదు. ఓ పెద్ద మనుషులు వాళ్ళే పెద్ద మనుషులు మాల పెళ్ళికి. చిన్నానంద్ మీ నాన్నల తమ్ముడా? తమ్ముడు ఆయన 2 రోజులేగా. సొంత తమ్ముడా? సొంతముడుగా. సొంతముడు ఆయన అన్న మొండి రంకయ్య. ఏడా ఏ ఊరైంది? అదే ఆ ఊరే పొల్లయ్య పంజరా. ఇప్పుడు తాతయ్య వాళ్ళది సొంతం పొల్లయ్య పంజరా? కాదు మన ఊరు కానీ ఆ మొగలు లేరుగా. ముగ్గురు ఆడవాళ్ళే. 2 ఆడవాళ్ళు ఇచ్చిన ఆడగా రంగంలోనూ సంతోషాన్ని. ఇక్కడ తాతయ్యకి అక్క చెల్లెళ్ళు ఎంతమంది? ముగ్గురాబాయ్. ఎవరెవరు? ఇక్కడ లేదా శంకరాపతి మనం ఇక్కడ వేరాలం చనిపోయింది. రాజమ్మ ఇంకా రంగమ్మ సంతోషం. ముగ్గురు ఇంకా మగవాళ్ళు లేరా? లేదు మగవాళ్ళు. ఒక్కడే ఒక్కడు ముగ్గురు. అంటే ఆడ మామిడి తోటలు ఉంటాయి. కాపలా ఉంటాయి ఆడ పోయి. ఓకే. మేనత్తలు ఇల్లు అంతే. నేను రేజాల చేద్దాం ఉన్నప్పుడు కల్లూరు ఇక్కడ దిగిన బస్సు దిగి ఆడికి నడిచిపోయాను. నేను అన్న చిన్న ఇద్దరు కలిసి నడిచిపోయి ఆ రీతిరాడు నుండి తెల్లారి పొద్దున వెళ్ళి వచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చారు. ఛార్జీకి డబ్బులు ఇచ్చారులే చేసుకోమని. వాళ్ళేనా కుదిరిచ్చింది ఏంటి పెళ్ళి? ఆయన ఆనందం చేసి కదా ఎక్కడే మాయ ఆయన కుదిరిచ్చింది. మాట్లాడండి బాగా. వస్తే మెమ్మ తండ్రి వచ్చిండాడు చూడటానికి. వచ్చి చూసి వెళ్ళిపోయాడు. తర్వాత పెళ్లి ఖాయం చేశారు. నేను చూసిపోయిందా? అందుకు ఇల్లుగా కూడా లేదా అయ్యారు కూడా. నేను చూసి పిల్లగాడు ఓకే అనుకుని పోయిండు. అంతే. ఓకే. కొబ్బరి పంట తాగుతావా? వద్దులే. పరిగెలు పడతాదప్ప. పరిగెల పట్ట కూడా నేను డ్యూటీ చేసిన. కాలువ ఓకే 5 సంవత్సరాలు చేసిన దాని మీద. ఇప్పుడు నేను నన్ను పెట్టుకుంటే రెడీగా సూపరయ్య గారు హోల్సేల్. అప్పుడు సూపరయ్య కాదు. అయితే ఇది నేను తూర్పు గుర్రాలు తీసుకుని తూర్పు మరి ముసలి దండం పెట్టినాడు ఆయనకు సూపరయ్యకి. ఏంటంటే కొడుకు ఉంచుకోండి 5 కాలం అన్నట్టు తెసరా అన్నట్టు పోయి ఆడికి వచ్చిండే. తూర్పు వచ్చిండు. వచ్చి నన్ను అడ్డు పెట్టుకుని వచ్చి నమ్మటేగా. ఓకే. చిన్న బేరం చేసిండు కానీ ఇంట్లో 3 dollar ఇచ్చేది. ఇప్పుడు మొత్తం దాచుకున్నాడు. అదే పొలం కొంది ఆయన. నేను కానీ బేరం చేయను కానీ నేను మొత్తం అట్లా ఉంచుకునేది కాదు. మరి ఎందుకు దాచుకోలే? నేను పెద్దోడు కదా. నేను తూర్పు తీసుకొని ఎంతమంది జనం తీసుకొని నేను పెరగలేకపోతే దాచుకునే సంగతి తెలుసా? నేను తెలియదు. చిన్నానా నాకు తెలియదు. తర్వాత తెలిసింది పొలం కొన్నాక తెలిసింది. ఇప్పుడు 3 dollar ఇస్తుండేది.